చంద్రబాబు ఎలా పడతారు హామీలు ఇస్తాను కానీ ఇంతవరకు ఇంతకు ముందు ఇచ్చిన హామీలు కూడా అన్ని అక్కడ అమలు చేసినారు. అక్కడే ఉండిపోయినవి. ఓట్ల కోసం ఓట్ల ముందు చెప్తుంటారు, అవి ఇస్తాము ఇవి ఇస్తాము ఓడబోడి ఇస్తామని. ఆ ఓడి చెప్పింది జగన్ ఇచ్చినాడు అన్ని. మరి ఆ చెప్పింది చంద్రబాబు నాయుడు ఇంతవరకు కొన్ని ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఇస్తాడని గ్యారెంటీ ఏంటి? ఓట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అయినా 5 సంవత్సరాలు ఓట్లు వేసిన తర్వాత పీకింది లేదు కదా, వేసిడమే కానీ. జగన్ పరిపాలన ఇంతవరకే బాగానే ఉంది. అమ్మఒడి అంతే ఇచ్చినారు, రుణాలు మాపి అంతే ఇచ్చినారు, డ్వాక్రా సంఘంకి ఇస్తామనేవి ఇచ్చినారు. రైతులకి వెనక తిరగకంట ధాన్యం డబ్బులు కూడా ఎప్పుడప్పుడు అందినాయి. జగన్ చెప్పిందంతా బాగానే ఇంతవరకు చేసినారు. మరి ఈసారి జగన్ వస్తే అన్ని బాగానే ఉంటాయని అనుకుంటాను. మేమంతా మా వారికి జగనే, జగన్ మీద నమ్ముతారు. రైతులకు మాత్రం బాగానే చేసినారు. రైతులకి ఏటి ఇబ్బందులు లేవు. రైతులకి అనేది రేషన్ కార్డు అన్నోడికి ఎవరికి ఇబ్బంది లేదు. రేషన్ కార్డు అన్ని వాళ్ళని అందరినీ పెంచినారు, బాగానే పెంచినారు. పెన్షన్ కూడా రేషన్ కార్డు అన్ని వాళ్ళకి అందరికి బాగా పెంచినారు. ఏది దక్కలేదు. ఇంటికి తెచ్చి రేషన్ ఇచ్చినారు. కిన్నాళ్ళు అలా డీలర్ కాడ రోజులు తరబడి నిలబడి వాళ్ళు అన్ని బాగా చేసినారు. 3,500 ఇస్తానే జగన్ అన్నాడు. 4,000 ఇస్తాను అన్నాడు. కానీ ఇస్తాడు ఎవడో గ్యారెంటీ లేదు కదా. అది ఇస్తాడో ఎవరో గ్యారెంటీ లేదు. ఇస్తాను అన్నారు కానీ ఇచ్చిన వరకు గ్యారెంటీ లేదు. జగన్ ఇస్తానంటే ఇస్తాడే. 2 విడతలు చేసి వేస్తాను, 5,500 పెంచుతానని చెప్పినారు. జగన్ నమ్ముతారు. తర్వాత ఈ సంవత్సరం ఇచ్చిన స్కూల్ బట్టలు కూడా స్కూల్ బ్యాగులు కూడా అన్ని బాగానే ఇచ్చినారు పిల్లలు, బాగున్నవి. జగనే రావాలి అనుకుంటాను మేమైతే మాత్రం. జగనే రావాలి. మేము ఓట్లు కూడా జగన్కే వేస్తాము.